6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం ఒక సబ్ కమిటీ చేస్తారట. మీరేవైతే 1,25,00,000 అప్లికేషన్లు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్ల స్క్రూట్నీ, గైడ్లైన్స్ వీటన్నింటి కోసం ఒక సబ్ కమిటీ చేస్తారట. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్. దానికి చైర్మన్గా భట్టి విక్రమార్క ఉంటారట. సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి. అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలి. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. 6 గ్యారంటీలకు వచ్చిన ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించాలని, అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపైన సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులపైన ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. 100 రోజుల్లోగా హామీల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారికి ఆయన సూచించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా, పారదర్శకంగా జరగడానికి వీలుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్ధితో అమలు చేస్తాం, పొంగులేటి, పొన్నం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం వివరాలను వాళ్ళు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిర్దేశిత గడువు తేదీలోపుగా 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 హామీలు ఇప్పటికీ అమలు చేసినాం. 100 రోజుల్లో మిగతావి కూడా మేము అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ చెప్తుంది. దాదాపు అన్ని పేపర్స్లో ఇదే వార్త. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నాం, ఈ సబ్ కమిటీ మంచిదే, ఎందుకంటే పారదర్శకంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అర్హులందరినీ డిసైడ్ చేసి వాళ్ళందరికీ పథకాలు ఇస్తే సంతోషమే. ఫస్ట్ మనకు గైడ్లైన్స్ కావాలి, ఎవరు దీనికి అర్హత సాధిస్తారు. అన్ని పథకాలకి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతే ఇంకొక స్కీమ్ కూడా వస్తుందా రాదా, మహిళలందరికీ వస్తుందా, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి ఇస్తారా, మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇస్తారా, మహిళలు అందరికి ఇస్తారా, ఇట్లా రకరకాల. ఇప్పుడు సిలిండర్ 500 అన్నారు, మరి అది ఎవరికి ఇస్తారు? ఈ గైడ్లైన్స్ రూపొందించాలి ఫస్ట్. ఈ గైడ్లైన్స్ రూపొందిస్తే ఆటోమేటిక్గా అర్హుల జాబితా తెర మీదకి వస్తుంది. అన్నింటికంటే ప్రధానమైన సమస్య ఏముంది ఇక్కడ, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అంటారు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి అంటారు. మరి వైట్ రేషన్ కార్డు చాలామందికి లేదు కదా. రేషన్ కార్డు లేని వాళ్ళని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఇగో వెలుగులో కూడా ఈ వార్త మనకు ప్రధానంగా ఉన్నది చూడండి. అభయహస్తం అర్హుల ఎంపికకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారట. ఇప్పుడు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలా? ఫీల్డ్ వెరిఫికేషన్ బేసిక్గా గ్రౌండ్లోకి దిగుతున్నామంటే మన దగ్గర గైడ్లైన్స్ కాపీ ఉండాలా. అంటే ఎవరెవరికి ఇస్తాం, ఎవరెవరికి అర్హత ఉన్నదని చూసిన తర్వాత వాళ్ళని డిసైడ్ చేస్తాం. ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలి. రివ్యూలో అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం. అప్లికేషన్ల పరిశీలన, గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ. చైర్మన్గా భట్టి, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం. మొత్తం 1,25,00,000 దరఖాస్తులు. డేటా ఎంట్రీకి 30,000 మంది సిబ్బందితో ఆ డేటా ఎంట్రీ కంప్యూటరైజ్ చేస్తారట. అంటే ప్రతి ఫైల్ని కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. రివ్యూ వివరాలు వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి, తప్పుడు ప్రచారం చేస్తే మాజీ మంత్రులపైన చర్యలు తీసుకుంటాం. పొన్నం. త్వరలో కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటాం. గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తాం. పొంగులేటి. సో వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇది కాన్ఫిడెంటా కాదా, లేదు బయటికి చెప్తున్నారా, లేదా ఎట్లా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నారా, ఇవన్నీ చేస్తారా చేయరా అనేది మనకు 100 రోజుల్లో బయటపడుతుంది కదా. మనకేం హడావుడి అక్కర్లేదు. 100 రోజుల్లోపు పాలేవి నీళ్ళేవనేది క్లియర్గా కనబడుతుంది. ఎంతమందికి ఇస్తారు, ఏం గైడ్లైన్స్ పెడతారు ఏంటన్నది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో దాదాపు అన్ని పేపర్స్లో ఈ వార్తనే ఉన్నది. మీరు ఆల్ న్యూస్ పేపర్స్లో కూడా చూడొచ్చు. నిన్న జరిగిన రివ్యూ, నిన్న పొంగులేటి. లబ్ధిదారుల ఎంపికకు సబ్ కమిటీ. డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఏర్పాటు. ప్రజాపాలనలో 1,25,00,000 దరఖాస్తులు. 25 నుంచి దరఖాస్తుల కంప్యూటరీకరణ. ఒక ఆయన 25 అంటుండు, ఒక ఆయన 30 అంటుండు. ఎవరికి వచ్చిన డేటా ఆ పేపర్లో రాసిరు. మొత్తానికైతే కంప్యూటరైజ్ చేస్తారట. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో